హలో అండి, అందరు బాగున్నారా? నా లైఫ్లో జరిగిన రియల్ సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, అది కంటిన్యూ చేసేద్దామండి. ఆయన మా ఎదురుగుండా వచ్చి ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. ఎలాగో మా వారు గొంతు పెగుల్చుకొని నేను ఫలానా మాస్టర్ గారి అబ్బాయిని అని అన్నారు. అయితే ఈ టైంలో వస్తున్నామేంటి, అది ఆడపిల్లని తీసుకొని అన్నారు. మా వారు లాంచి తప్పిపోయిందండి అని చెప్పారు. సరే ఈ టార్చ్ తీసుకువెళ్ళండి, దారి బాగోలేదు, మీరు వస్తుంటే అసలు ఎవరో మీరు మనుషులా కాదని చెప్పేసి నాకే భయం అయ్యి నేను అరగంట సేపు నుంచి మిమ్మల్ని నేను వెంటాడుతున్నాను అని చెప్పేసి అన్నారండి. మేము ఇంకా టార్చ్ తీసుకున్నాం, అదొక చిన్న పెన్ టార్చ్. మేము టార్చ్ తీసుకొని ఇంకా బ్రతుకు దేవుడా ఈ నెల ఒక మనిషిలే అని చెప్పేసి నాటం మొదలు పెట్టాము. మేము 10-15 అడుగులు వేసామండి. నాకు ఆయన కనిపించలేదు. నేను అడిగాను ఆయన్ని, కనిపించలేదు ఏంటని. ముందు మాట్లాడకుండా నడువు అన్నారు. ఇంకెంత దూరం అన్నాను. నేను కదా తిట్టాలి, ఈ నన్ను కొసురుతాడు ఏంటని కోపం వచ్చిందండి. అదిగా కనబడే లైట్స్ దగ్గరికి వెళ్తే చాలు మన ఇంటికి వచ్చేసినట్టే అన్నారు. ఇంకా లైట్స్ అంటే చాలా దూరంలో కనిపిస్తున్నాయి. ఇంకా అంత దూరం నడవాలా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకో అరగంట నడిచాకగానే ఆ లైట్స్ దగ్గర చేరుకోలేదండి. నా కాళ్ళంతా చిన్న చిన్న 3 కర్రలు, ఇసుకలో ఉన్న గుల్లలు అన్నీ గీసుకొని గాయాలయ్యాయి. ఇంకా ఏం జరిగింది ఆ తర్వాత మేము ఎన్నింటికి మా అత్తగారింటికి వెళ్ళాము నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలపండి. బాయ్ అండి.